హైవ్యూస్ సరిలేరు నీకెవరునా రమణ లోడెత్తాలరా చెక్ పోస్ట్ పడుతుంది అన్నట్టు మిథున వీడియో చేయాలి త్వరగా అప్డేట్ అని చెప్పేసి మంచి నుంచి వెయిట్ చేస్తున్నా. సీరియస్లీ అబ్బే ఇంకా క్వశ్చన్ చేస్తూనే ఉన్నారు సిట్ వాళ్ళు. సరే టైం ఆల్రెడీ 5:10 అవుతుంది. సో ముందు అయితే వీడియో ఇద్దాం మన చేతన మీడియాకి అని చెప్పేసి రెడీ చేస్తున్నా. ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం? విజయసాయి రెడ్డికి చిరాకు వచ్చింది. ఎటువంటి చిరాకు అంటే ఒరే బాబోయ్ నీకో దండం, నీ పార్టీకో దండం, నీ కోటరీకో దండం, నీ స్నేహానికో దండం, బాబోయ్ నువ్వు వద్దు నాకు అని చెప్పేసి వెళ్ళిపోయాడు. ఆల్రెడీ ఇప్పుడు వెళ్ళిపోయాడు కదండి. ఈరోజు ఆయన ఇచ్చిన క్లారిటీ, మిథున్ రెడ్డిని ఈరోజు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వాళ్ళు విచారిస్తున్న విధానం మీకు అర్థమవుతుందా? చక్కగా విజయసాయి రెడ్డి వెళ్ళి వాళ్ళ ముందు అన్నీ పెట్టొచ్చాడు. ఇదిగో ఆప్షన్ ఏ, ఆప్షన్ బి, ఆప్షన్ సి, దెన్ కోడ్ ఏ, కోడ్ బి, కోడ్ సి, దెన్ అంటారు చూసారా టార్గెట్ కాదు, మిషన్ కాదు, సమ్ కరెక్ట్ వర్డ్స్ గుర్తు రావట్లేదు. సో విషయం ఏంటంటే ఇప్పుడు నేను చెప్పేది ప్లాన్ ఏ, ప్లాన్ బి, ప్లాన్ సి. ప్లాన్ ఏ ఇదిగో కసిరెడ్డి రాజశేఖర రెడ్డి, వాడే కింగ్ పిన్, వాడే అతిపెద్ద క్రిమినల్ ఈ మద్యం కేసుకు సంబంధించి. వాడిని పట్టుకుని అన్ని బయటకు వస్తాయి. ఇది ప్లాన్ ఏ. ప్లాన్ బి ఇదిగో నేను ఇచ్చిన ఆధారాన్ని మీ దగ్గర పెట్టుకోండి, మిథున్ రెడ్డి విచారించండి. ఇది ప్లాన్ బి. మరి ప్లాన్ సి ఏంటి? ఎండింగ్ లోపు మీకు అర్థమైంది. మీకు ఏం అర్థమైంది కింద కామెంట్లో తెలియచేయండి. ఎక్కడే స్టార్ట్ చేద్దాం? ఇదిగో 2014 నుంచి 2019 వరకు నేను జగన్మోహన్ రెడ్డి మేమిద్దరమే అన్నట్టుగా వైసీపీలో ఉన్నమాట నిజం. ఈవెన్ ప్రశాంత్ కిషోర్తో కలగలిపి పార్టీని అధికారంలో తీసుకురావడానికి శాశ్వతగా శ్రమించిన వారిలో జగన్ గారితో నేనున్నానమాట నిజం. ఈలోపు కసిరెడ్డి అనబడే వ్యక్తిని ఫస్ట్ వచ్చేసి ఎన్ఆర్ఎస్ఎల్కి అతను అటాచ్ చేసాం వైసీపీకి. ఆ తర్వాత వచ్చేసి సోషల్ మీడియాకి అటాచ్ చేసాం. ఆ తర్వాత ఏమైంది, నెమ్మదిగా ఆ పరిచయలు ఈ పరిచయలు పెంచేసుకొని పార్టీ అధికారంలోకి వచ్చాక ఏం చేశాడు, ఐటీ సెల్కి సంబంధించేసి అడ్వైజర్గా నియమితుడయ్యాడు. ఇక అప్పుడు మిథున్ రెడ్డితో కలిసి ఈ కసిరెడ్డి రాజశేఖర రెడ్డి, ఈ కసిరెడ్డి రాజశేఖర రెడ్డి ఎవరు, అవినాష్ రెడ్డి విఎం కూడా తోడలుడు అనుకుంటా. దెన్ అవినాష్ రెడ్డికి తోడలుడు అంటే ఆబ్వియస్గా జగన్కి వచ్చేసి అన్నదమ్ముడు వరుస అవుతాడు. అలా వరుసలు కలిసినట్టున్నారు. విజయసాయి రెడ్డికి అల్లుడు ఉన్నాడు, శరత్చంద్ర రెడ్డి వచ్చేసి ఆ అల్లుడు వాళ్ళ అన్న. అరవిందో కంపెనీలో వీళ్ళంతా డైరెక్టర్లు. అరవింద్ దగ్గర వేల కోట్ల ఆస్తులు ఉన్నాయి. దాన్ని కసిరెడ్డి ఏం చేశాడు, ఒక మద్యం పాలసీ రెడీ చేశాడు. దాని ప్రకారం ఏంటి, ఎగ్జిస్టింగ్ ఉన్నట్టు ఒక డిస్టిలరీ తీసుకోవాలి, ఆ తర్వాత 2 కొత్త డిస్టిలరీలు ఓపెన్ చేయాలి. ముందైతే మద్యపాన నిషేధం అన్నా కదా, అది అయ్యేది కాదు. బట్ ప్రభుత్వం మద్యం అమ్ముతుందని చెప్పేసి మనం హడావుడి చేసి, బెల్ట్ షాపులు మూసేపేసని చెప్పేసి హడావుడి చేసి, ప్రభుత్వం మద్య షాపులు రన్ చేస్తుంది అండ్ మద్యపానాన్ని వచ్చేసి మేము కంట్రోల్ చేయాలనుకుంటున్నామని చెప్పేసి రేట్లు పెంచుదామని చెప్పేసి ఇక మన ఆట ఆడిద్దాం. ఏంటి ఆట, ముందైతే 100 కోట్లు అప్పు తీసుకుందాం. అలా తీసుకొని ఒకటి వచ్చేసి అడాన్ ఒక కంపెనీ, దానికి 60 కోట్లు. నెక్స్ట్ వచ్చేసి డీకాట్, దానికి 40 కోట్లు. ఈ కంపెనీలకు సంబంధించి పెట్టుబడులు ఇవేం చేస్తాయి, ఇవే డిస్టిలరీలే అంటే మందు తయారీ. అలా వీటిలో చీప్ లిక్కర్ తయారైంది. ఈ చీప్ లిక్కర్ని వచ్చేసి ప్రభుత్వానికి ఎక్కువ రేటుకి అమ్ముతారు. ఆనాడు బీవరేజ్ కార్పొరేషన్కి సంబంధించి ఎండీ ఉన్న వాసుదేవ్ రెడ్డి అతను చక్రం తిప్పాడు. ఆల్రెడీ చీప్ లిక్కర్ అంటే రేటు తక్కువ ఉండాలి, కానీ ఎక్కువ రేటుకి ప్రభుత్వానికి అమ్మారు. ప్రభుత్వం కూడా ఎక్కువ రేటుకి షాపుల్లో అమ్మింది. ఆ లెక్కలు ఉన్నాయంటే ఆ లెక్కల్లో కూడా కొన్నే ఉన్నాయి. ఎందుకు, మొత్తం చేతుల్లోనే కదా డబ్బులు, మొత్తం అటు ఇటు మారింది. ఎక్కడ క్యూఆర్ కోడ్లో ఉన్నాయి, ఎక్కడ సరిగ్గా ఆడిటింగ్ జరిగింది. ఇది ఒక లెక్క. ఇంకొక లెక్క, ఓలల్లో ఉన్నటువంటి బెల్ట్ షాపులు, గవర్నమెంట్ సంబంధించిన మద్య షాపులు నడుపుతున్న వాటిల్లో ఇక వీళ్ళు బ్యాచ్ చేత మద్యం బాటిల్స్ అమ్మిచ్చేసి చీప్ లిక్కర్ని ఎక్కువ రేట్లకి ఆ డబ్బులు ఆమ్యమ్య. వీటిలో జగన్కి వచ్చింది ఎంత పోయింది అంతా తెలియదు. విజయసాయి రెడ్డి ఈరోజు అదే అన్నాడు. అసలు జగన్మోహన్ రెడ్డికి ఇది తెలిసి జరిగిందా, తెలియజరిగిందంటే కసిరెడ్డే చెప్పాలి. వాడు మామూలుడు కదా, అది పెద్ద క్రిమినల్. నేను చేసిన తప్పు ఏదైనా ఉంది అంటే వాళ్ళకి అరవిందో దగ్గర నుంచి సంవత్సరానికి 12% అంటే 100 రూపాయల చొప్పున వడ్డీ కింద నెలకి నేను వడ్డీ ఇప్పించాను, 100 కోట్లు ఇప్పించాను. అదైతే నేను చేసిన పొరపాటే. ఎందుకంటే వీడు ఇంత దారుణంగా నన్ను కూడా మోసం చేస్తాడని అనుకోలేదన్నాడు. ఈయన కూడా మోసం అంటే దాని అర్థం ఏంటి, జగన్ కూడా మోసం చేసి ఉన్నాడనన్నా మేబీ. ఇక విజయసాయి రెడ్డి ఏం చెప్పాడు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తర్వాత నేను అన్నట్టుగా అనబట్టలేదు, లేదు ఎంతోమంది వచ్చారు, ఆయన చుట్టూ కోటర్ డెవలప్ అయింది. అదేం చేసింది, జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ ప్లేస్ ఉంటే ఆ తర్వాత 100 వరకు జగన్మోహన్ రెడ్డి, 101 వేరే వాళ్ళు.
అటువంటిది నేను 101 అంటే నేను 101 కూడా కాదు, 2001, 2000 తర్వాత నన్ను పెట్టారు అంటే ఈ మధ్యలోకి ఎంతమందో చూడండి అన్నాడు. ఈరోజు సుబ్బారెడ్డి వచ్చి ఏమన్నాడు, నిజంగా భలే దొరుకుతారు వీళ్ళైతే పొలిటీషియన్స్. ఏమన్నాడు సుబ్బారెడ్డి, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చుట్టూతో కోటరే ఉందని ఈరోజు విజయసాయిరెడ్డి అంటున్నాడే, పార్టీలో ఉన్న రోజులు ఏం చేశాడు, ఆ రోజు తెలియలేదా, ఆ రోజు ఎందుకు చెప్పలా, ఇప్పుడేంటి ఇలా చెప్పటం? నిజమే, జగన్మోహన్ రెడ్డి పార్టీలో 1, పార్టీలో 2, వాళ్ళు వీళ్ళు ఎవరు ఉంటారు, 100 వరకు జగన్మోహన్ రెడ్డి అన్నాడు. దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది, సేమ్ బొమ్మరిల్లు సినిమా అంతే. 2000 పెట్టి 1000 సెలెక్ట్ చేసి అనడం వేరు. బొమ్మరిల్లు ఏంటి, 1000 పెడతాడు, ఏదో సెలెక్ట్ చేసుకో అంటాడు ఒకటే. ఇంకొచ్చిన లాజిక్ చెప్తాను మీకు, రియాలిటీ అది. 3 రాజధానుల సంస్థ కమిటీ వేస్తానని చెప్పి రేపటి రోజు ఆ కమిటీలో రిపోర్ట్ ఇచ్చిద్దామని చెప్పేసి ఏమన్నాడు, ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ వచ్చేసి వైజాగ్ అని చెప్తారేమో, లెజిస్లేటివ్ క్యాపిటల్ వచ్చేసి అమరావతి అని చెప్తారేమో, జ్యుడిషియల్ క్యాపిటల్ వచ్చి కర్నూలు అని చెప్తారేమో, ఏమో ఒక కమిటీ వేస్తానని చెప్పేసి అన్నాడు. ఎగ్జాక్ట్గా అదేనా వచ్చింది, అదేరా నాయన నేను చెప్పేది. ఆ జగన్మోహన్ రెడ్డి ఆయన చుట్టూతో ఉన్నోళ్ళు కూడా సీరియస్లీ కొన్ని గొర్రెలు ఉంటాయి, మత వ్యాప్తి చేసే కొన్ని గొర్రెలు ఉంటాయి. ఆ గొర్రెలకి ఆ పైన ఉన్నాడు ఇదిగో ఇలా చెప్పండి జనానికి చెప్పి పంపిస్తాడు. ఆ జనాలు అడిగే వాటికి ఆన్సర్లు ఎవరు, వీళ్ళు అనుకున్నదే చెప్తారు. అలా ఈ జగన్ చుట్టూతున్న జనాన్ని పోగు చేశాడు, అలా రెడీ చేశాడు. అలా రెడీ చేయడానికి కారణం ఎవరు అంటే ఈ చుట్టూతున్న కొంతమంది. సో ఇప్పుడు విజయసాయిరెడ్డి ఇండైరెక్ట్గా అదే అన్నాడు, ఒరే నాయన అసలు ఆ జగన్ పట్టిన దరిద్రం మామూలు దరిద్రం కదా, అది జగన్ ముంచేసి అవతల పడేసిద్ది. ఈ మద్యం కేసులో ఆ రాజ్ కసిరెడ్డి అనేవాడు అత్యంత కీలం, వాడు గనక దొరికితే అన్నీ బయటకు వస్తాయి అని అన్నాడు. ఇక మిథున్ రెడ్డికి సంబంధించి మిథున్ రెడ్డి, రాజ్ కసిరెడ్డి, తర్వాత సజ్జల శ్రీధర్ రెడ్డి. ఈ సజ్జల శ్రీధర్ రెడ్డి వచ్చేసి ఎస్పీవై డిస్టిలరీస్కి సంబంధించి హెడ్. తర్వాత వచ్చేసి సత్యప్రసాద్ ఏపీ బేవరేజ్ కార్పొరేషన్లో ఉన్నాడు అప్పుడు ఎంప్లాయ్. తర్వాత ఏపీ బేవరేజ్ వాసుదేవ్ రెడ్డి అది ఎండి. వీళ్ళు నేను మొత్తం కలగలిపి హైదరాబాద్లో మా ఇంట్లో కూర్చున్న మాట నిజం. మీటింగ్ ఒకటి అయింది. ఆ తర్వాత విజయవాడలో ఒకసారి కలిసాం. ఆ 2 సార్లు నేను కలిసా. ఇక ఆ తర్వాత వాళ్ళు ఏం చేశారు ఏంటి ఆ దరిద్రం నాకు తెలియదు అని చెప్పేసి అన్నాడు. సో ఇప్పుడు ఏంటయ్యా అంటావంటే, ఏముంది స్వామి రాజ్ కసిరెడ్డిని పట్టుకోండి ఇక అన్నీ తెలుస్తాయి అన్నాడు. సో ప్లాన్ ఏ ఏంటి, రాజ్ కసిరెడ్డి సంబంధించి. ప్లాన్ బి ఏంటి, మిథున్ రెడ్డి. ఈ మిథున్ రెడ్డి వచ్చేసి ఎలా ఉన్నాడు ఏంటి అన్నప్పుడు ఇక్కడ ఇంకొక లీక్ ఇచ్చున్నాడు. ఒడిస్సాలో తయారైనటువంటి మద్యం ఏపీ మీదుగా చెన్నైకి వెళ్తుంది. ఇక్కడ వెళ్తున్నప్పుడు అమ్ముతుందేమో ఒడిస్సా వాడు, కొంటుందేమో చెన్నై వాడు, మధ్యలో ట్రాన్స్పోర్ట్ మొత్తం కూడా ఏపీ మీదుగా. ఇందులో ఎంతవరకు ఏ రకంగా మేనేజ్ చేసారు ఏంటి అన్నప్పుడు ఆ లెక్కలు కూడా వేరే ఉన్నాయి. అందులో ఏపీలో ఎంత దిగింది, లేదంటే టోటల్గా 10th వెళ్ళింది, లేదు ఒడిస్సాదని చెప్పేసి ఏపీది ఏమైనా పంపారా. ఇలా మద్యం కేసులో మొత్తం తవ్వుతూ పోతూ ఉంటే బాబోయ్ ఊహకు అందటం లేదన్నమాట. అన్నీ ఉన్నాయి లూప్ హోల్స్ ఇక్కడ. సో జగన్మోహన్ రెడ్డి వచ్చేసి ఈ మద్యం కేసులో తప్పించుకునే ఛాన్సే లేదు. రాజ్ కసిరెడ్డి వచ్చేసి ముందస్తు బెయిల్ కోసం కోర్టుకు వెళ్ళాడు. కోర్టు వచ్చేసి సోమవారం రోజు విచారణ చేస్తామయ్యా అన్నారు. ఏమంటాడు, విజయసాయిరెడ్డి కావాలని చెప్పేసి ఏవేవో చెప్పున్నాడు, అసలు నాకు సంబంధం లేదు, నాకేం తెలీదు అంటాడు. ఇప్పుడు ఒకవేళ నేను కనుక విచారణ హాజరైతే ఇక నన్ను అరెస్ట్ చేసి లోపలేస్తారు, కాబట్టి నన్ను అరెస్ట్ చేయనీయకుండా ముందస్తు బెయిల్ ఇవ్వండి అంటాడు. ఈలోపు రాజ్ కసిరెడ్డి వాళ్ళ నాన్న వచ్చాడు ఉపేంద్ర రెడ్డి, ఆయన విచారించారు. అబ్బాయి మీ మీ బాబు ఎక్కడ, దట్ మీన్స్ మీ కొడుకు ఎక్కడయ్యా, అరే పెద్ద కేసు అయ్యా, ఉన్న విషయాలు చెప్తే మీరు వెళ్ళిపోవచ్చయ్యా, మీకు నోటీస్ ఇచ్చా కదా పిలిపించాం అండ్ ఇప్పుడు కూడా పంపిస్తున్నాం కదా, మీ అబ్బాయిని కూడా అంతేనయ్యా, వివరాలు చెప్పండి అంటే వాడు ఫోన్ స్విచ్ ఆఫ్ అండి, ఎక్కడ ఏంటో తెలియదండి అని చెప్పేసి చెప్తున్నాడు. సో వీడి యొక్క కన్క్లూజన్ మీకు అర్థమవుతుందా? ప్లాన్ సి ఏంటి ఇప్పుడు మీరు చెప్పండి. ఉపేంద్ర రెడ్డి చెప్పే నిజమా, రాజ్ కసిరెడ్డి చెప్పే నిజమా, మిథున్ రెడ్డి చెప్పే నిజమా, లేక విజయసాయిరెడ్డి ఆల్రెడీ మొత్తం అక్కడ పాయింట్స్ పెట్టి వెళ్ళిపోయాడు, ఇప్పుడు మిథున్ రెడ్డి కానీ రిమైనింగ్ చెప్తుంటే సూపర్ సినిమాలలో కానీ లేదన్నప్పుడు అనగనగా ఒక రోజు అనుకున్న ఒక రోజులో ఐ వాంట్ నెల్లూరు పెద్దారెడ్డి రైట్ నౌ అని చెప్పేసి బ్రహ్మానంద హడావుడి చేస్తూ ఉంటాడు. అసలు ఎవరనుకుంటే నన్ను తెచ్చారు తెలుసా మీరు అదేనది అంటే సింపుల్గా పోలీసు అతను ముందు పెడతాడు. ఏంటది, ఇతని యొక్క దాన్ని కేస్ షీట్ అందామా లేకపోతే ఏమన్నా రోడ్ షీట్ అందామా, ఇతను గతంలో ఏం చేస్తాడు ఏంటి మొత్తం ముందు పెడతాడు. దాంతో ఓకే ఓకే అంటూ పక్క వెళ్ళిపోతాడు. సో ఇప్పుడు అలా మిథున్ లాక్ చేస్తున్నాడా, రాజ్ కసిరెడ్డిని లాక్ చేస్తారా, లేదన్నప్పుడు అంతా కలగలిపి బాబోయ్ మొత్తం జగన్ అయ్యా చేసిందని చెప్పేసి చెప్తారా? లెట్స్ వెయిట్ అండ్ సీ. ప్లాన్ సి ఏమైండొచ్చు కింద కామెంట్లో తెలియచేయండి.